ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఏదైతే చెప్పానో అదే జరిగింది. ఒకే ఒక సిచ్యువేషన్ తప్ప ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలుస్తుంది అన్నాను. సో మన ఆర్ఆర్ టీం అయితే బ్యాటింగ్ అయితే చేయలేదు. ఆర్సీబీ బ్యాటింగ్ చేసి బౌలింగ్ విషయంలో మిస్ఫీల్డ్ అయితే చేశారు. సో ఆర్సీబీ నుంచి ఇంతవరకు నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఎప్పుడు జరగలేదు. సో క్వాలిఫైర్ అవుతుంది, క్వాలిఫైర్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడు రెగ్యులర్గా నేను చూసేది, మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. అంత మించి అయితే ఏమనిపించలేదు. ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎప్పుడు నిరాశ తప్ప ఒక ఆశ, హోప్స్ అనేది ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు. సో నేను ఈ ఆర్సీబీ నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక విరాట్ కోహ్లీ కొంచెం బాగా ఆడినట్టు అయితే అనిపించింది. బౌలింగ్లో ఫెయిల్ అయిపోయారు. అలాగే ఫీల్డింగ్ చాలా ఒకటి బాగా చేసినా కానీ మధ్యలో మిడిల్ ఓవర్లు మాత్రం చాలా చెత్తగా అయితే చేశారు. క్యాచ్ డ్రాప్లు అన్నీ చాలా చండాలంగా అయితే అనిపించినాయి. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆర్సీబీ ఓడిపోవడానికి చాలా ఆఫ్ ద ప్లేయర్స్ అయితే కారణం ఉన్నారు. సో ఒక విరాట్ కోహ్లీ ఫోర్స్ఫుల్గా ఆడినంత మాత్రాన ఆర్సీబీ కప్ అయితే కొట్టదు. సో మీ ఒపీనియన్ ఎట్లా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సీ యూ ద నెక్స్ట్ వీడియో.